హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు మనం విజయవాడ హైవే గురించి మాట్లాడదాం. మరీ ముఖ్యంగా చౌటుప్పల్, పంతంగి ఈ ఏరియా వరకు ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్ అనేది మాట్లాడదాం. అండ్ ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ ప్రైస్లో మనకు వస్తుంది, ఏ ప్రైస్లో మనం కొనవచ్చు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ ఇక్కడ లాస్ట్ కొంచెం ఒక 3-5 ఇయర్స్లో మనకి ఏ విధంగా పెరిగింది, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఏ విధంగా పెరగబోతుంది అన్నది కొన్ని బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాం మీకు. సో పాయింట్ నెంబర్ 1, మనకి విజయవాడ హైవే అంటే గుర్తొచ్చేది ఫస్ట్ పెద్దంబర్పేట. సో ఎందుకంటే ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు వెల్ డెవలప్డ్ అయిపోయింది. ఇలా పెద్దంబర్పేట సరౌండింగ్లో కూడా మనం కొన్ని కొత్త లేఅవుట్స్ వచ్చినాయి, కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో వీటిలో మనం కనుక ఇండ్ల మధ్యలో ఉండాలి, ఇండ్లకి దగ్గర ఉండాలి, తొందరగా కట్టుకునేటట్టు ఉండాలి, ఇమ్మీడియట్గా కట్టుకునేటట్టు ఉండాలి, వెంచర్ ముందుకే బస్సులు పోవాలి, అలాంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి 28,000 నుంచి 35,000, 40,000 మధ్యలో వరకు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే కట్టుకోవచ్చు, ఇండ్ల మధ్యలోనే ఉంటాయి. ఓఆర్ఆర్కి దగ్గర ఉంటుంది, ఇటు వచ్చేసి మనకి మున్సిపాలిటీకి కూడా దగ్గర ఉంటుంది. ఈ ప్రైస్లో కొనవచ్చు. తర్వాత వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇదే హైవేలో మేజర్గా మనం మాట్లాడుకునేది అందరం కూడా ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ. సో రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్లో తీసుకుంటే కనుక ఈ ఫ్రూట్ మార్కెట్ సరౌండింగ్లో తీసుకుంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో 18 నుంచి 20,000, మ్యాక్సిమం 25,000, ఇంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్లో మీకు దొరికిపోతాయి. ఇంకా అంతకన్నా తక్కువలో కూడా కొన్ని రీసేల్ వెళ్తే మీకు దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ దేశ్ముఖి కావచ్చు, తర్వాత వచ్చేసి ఈ సరౌండింగ్ ఏరియా కావచ్చు, ఇక్కడ దాకా మనం హెచ్ఎండిఏ లిమిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇదే విధంగా ఏంటంటే మనకి ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే కొంచెం రీసేల్లోకి వెళ్తే రీసేల్లో ఇంకొంచెం తక్కువ ప్రైస్లో కూడా దొరకడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చూసి మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఏదైతే మనకి పోచంపల్లి కావచ్చు, తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు వచ్చేసి ఏదైతే మల్లాపూర్ కావచ్చు. సో ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్, ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రావడం, సో వీటి వల్ల కూడా ఏంటంటే ఈ ఏరియాల పేర్లు బాగా వినిపిస్తూ ఉంటాయి మనకి. సో ఈ మల్కాపూరు ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా మనం ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి, టౌన్కి, జంక్షన్కి కొంచెం దగ్గర ఉన్నాయి, రీజనబుల్ ఉన్నాయి, చూసుకొనొచ్చు. ఎకరం వాల్యూ తీసుకుంటే ఇక్కడ కూడా అగైన్ వచ్చేసి ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతున్నాయి. మినిమం వచ్చేసి 3 నుంచి 4 కోట్లు అయితే మినిమం ప్రైస్ ఉంది. ఇక్కడ కూడా అంతకన్నా తక్కువలో కూడా ఏం దొరకడం లేదు హైవే సైడ్లో. అండ్ ఇక్కడ ఏంటంటే అమరావతి అయినప్పటి నుంచి అక్కడ రాజధాని ఫిక్స్ అయ్యి అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత దాని ఇంపాక్ట్ ఈ హైవే స్టార్ట్ అయింది, పడ్డది. కాబట్టి ఇక్కడ కూడా రోడ్ సైడ్ చూసుకుంటే మనం అంటే మరీ ముఖ్యంగా మనకి ఈ రోడ్ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా అవుతుంది. చౌటుప్పల వరకు మీరు ఎక్కడ చూసినా కూడా రోడ్స్ చాలా నీట్గా కనిపిస్తాయి, రోడ్స్ చాలా బాగా వైడ్ అవుతున్నాయి, రోడ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. సో ఆ విషయంలో మెచ్చుకోవచ్చు మనం. సో ఈ రూట్లో కూడా మనం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే లక్కారం, చౌటుప్పల్. సో ఈ లక్కారము, చౌటుప్పల్ ఇదంతా కూడా ఏంటంటే చౌటుప్పల్ మున్సిపాలిటీ లిమిట్లో ఉంటాయి, ఏరియాకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీరు హైవే సైడ్లో తీసుకుంటే 20,000, 24,000 వరకు కూడా ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే మీకు 16,000, 18,000లో ఏక్సేక్ బిట్లు వస్తాయి, మంచి మంచి బిట్లు వస్తాయి, హెచ్ఎండిఏ లిమిట్లో వస్తాయి, కొనుక్కోవచ్చు. లేదు ఇంకా తక్కువలో కావాలంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ రోడ్లు ఉన్నాయి. అక్కడ నుంచి 5 కిలోమీటర్లు వెళ్తే కనుక మీకు 10 నుంచి 12,000లో డిటీసీపీ లిమిట్లో మంచి మంచి బిట్లు దొరుకుతాయి. ఆ తర్వాత వచ్చేసి మనకి పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ నేను విజిట్ చేశాను. సో అక్కడ తీసుకుంటే వచ్చేసి మనకి అగైన్ 16 నుంచి 20,000 మధ్యలో దొరుకుతాయి, మీకు మంచి మంచి బిట్స్ దొరుకుతాయి. సో ఏరియాని బట్టి, డెవలపర్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ని బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మేజర్గా ఇక్కడ చౌటుప్పల్ అనేది ఇంకొక మేజర్ హాట్స్పాట్. ఎందుకు అంటే రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి రాబోతుంది. చుట్టూ కంపెనీసు, ఇండస్ట్రీసు, ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను ఈ రూట్లో బాగుంది, టూరిజం బాగుంది. ఇక్కడ మనకి రామోజీ ఫిలిం సిటీ సైడ్ కావచ్చు, ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో కూడా ఇక్కడ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాకపోతే ఇక్కడ కూడా మీరు కొన్న తర్వాత ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇల్లు కట్టుకునే విధంగా, తొందరగా గ్రోత్ అయ్యే విధంగా ఉన్న ప్రాజెక్ట్స్ చూసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ విజిట్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పంతంగి టోల్ ప్లాజా వరకు, టోల్ దాటిన తర్వాత 10 కిలోమీటర్ల వరకు అయినా కొనవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఏరియాలో మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి చౌటుప్పల్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు పెద్దంబర్పేట నుంచి చౌటుప్పల్ మధ్యలో రెసిడెన్షియల్ జోన్ ఉన్నాయి, ఫ్రీ జోన్ ఉన్నాయి. హెచ్ఎండిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో తక్కువ అంటే మీకు 14 నుంచి 16,000లో కూడా వస్తాయి హెచ్ఎండిలో. మ్యాక్స్ 20,000, 22,000, అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రైస్లో ఏవి బాగున్నాయి, ఏ డెవలపర్ బాగున్నారు, ఎవరి దగ్గర వెంచర్స్ బాగున్నాయి, ఎవరి దగ్గర కొంచెం కొంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడ ఉంటే మనం అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత
ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా మీకు ఇంకా ఈ విజయవాడ హైవే గురించి ఇంకా ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలి, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్, అక్కడ ఉన్న గ్రోత్, ఇంకా నెక్స్ట్ 10 years ఏ విధంగా పెరగబోతుంది, ఇంకా చాలా రాబోతుంది ఇక్కడ. సో వీటి గురించి ఇంకా ఏమైనా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలంటే కొన్ని ప్రోటోకాల్ ప్రకారం నేను అన్ని కెమెరాలో కూడా చెప్పలేను కాబట్టి మీరు 9502682042 అనే నంబర్కి కాల్ చేయండి. ఈ బ్రదర్ సంజయ్ నాయక్ మీకు దగ్గరుండి హెల్ప్ చేస్తారు, సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. కాబట్టి విజయవాడ హైవేలో కూడా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఉంటే కనుక అక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రీజనల్ లింక్ రోడ్ లోపల, రీజనల్ లింక్ రోడ్ దాటి ఒక 10 kilometers లోపల మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో పెరగడానికి స్కోప్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, బస్సెస్ రావడానికి పోవడానికి ఈజీ యాక్సెస్ ఉండాలి. టౌన్కి, మెయిన్ విలేజెస్కి కనెక్టింగ్ బాగుండాలి. అలాంటి వెంచర్స్, అలాంటి లొకేషన్ చూసి కొనుక్కోండి. అప్పుడు మీకు మంచిగా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.